ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా చేయగలిగాం అధ్యక్ష, చేసి చూపించగలిగాం అధ్యక్ష. ఇది ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష. దీనికి తోడు అధ్యక్ష నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా ఒకసారి గమనించినట్లయితే, ఇంకో నెక్స్ట్ స్లైడ్ అమ్మా, స్లైడ్ 8 తీసుకుందాం. నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, నాన్ డీబీటీ స్కీమ్స్లో అంటే మన హౌస్ సైట్స్, ఈ విద్యా కానుక, ఈ ట్యాబ్స్, ఈ పవర్ సప్లై, ఈ సంపూర్ణ పోషణం, గోరుముద్ద, ఈ పీడిఎస్ రైసు, ఇటువంటి నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా పరిగణలోకి తీసుకుంటే, ఇళ్ల స్థలాలు ఇటువంటివన్నీ తీసుకుంటే అధ్యక్ష 1,07,000 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ కింద కూడా ఇచ్చినాం. ఇదే మనం మార్కెట్ వాల్యూ ఆఫ్ హౌస్ సైట్స్ కనుక తీసుకుంటే దాదాపుగా 1,76,000 కోట్లు అవుతుంది. కనీసం అంటే మనం ఎందుకంటే అధ్యక్ష మనం ఇంటి స్థలాలు ఇచ్చిన తర్వాత దాన్ని లేఅవుట్ చేసిన తర్వాత అక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమం ఏమైనా చేసే కొద్దీ ఆటోమేటిక్లీ హౌస్ సైట్స్ విలువ ఆటోమేటిక్లీ 2.5 లక్షల నుంచి 20 లక్షల దాకా ఆ ఇంటి విలువ కట్టిన తర్వాత పెరిగే పరిస్థితుల్లో కనీసం 2.5 లక్షలు తీసుకున్నా కూడా అదొక మరో 60,000 కోట్ల రూపాయలు అక్కడే క్లియర్ కట్గా పెరుగుదల కనిపిస్తుంది అధ్యక్ష. ఇవి గొప్పగా చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. ఇక రెండో అంశం అధ్యక్ష, ఇక మనందరి ప్రభుత్వంలో అధ్యక్ష జనరల్గా కూడా ఈ మన శత్రువులు ఎక్కువ అధ్యక్ష. అన్ఫార్చునేట్గా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 గోల చేసే వాళ్ళు కూడా ఎక్కువే. ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి భ్రమ కల్పించే కార్యక్రమం చేసేవాళ్ళు కూడా మనకు అన్ఫార్చునేట్గా మనకు ఎక్కువే. ఇటువంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తూ ఉంటాం అధ్యక్ష. ఇక్కడ వీళ్ళందరూ అధ్యక్ష చేసే ఇంకొక ఆరోపణ అధ్యక్ష మన మీద, మనందరి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలే ఎక్కువ, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ అని ఎప్పుడు కూడా మన మీద ఇంకొక ఆరోపణ ఎప్పుడు చేస్తూ ఉంటారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద మనం తక్కువ ఖర్చు చేస్తూ ఉన్నాం, జగన్ ఎంతసేపు ఉన్న బట్టలను మాత్రమే నొక్కుతాడు అని చెప్పి మన మీద ఇంకొక ఆరోపణ కూడా చేస్తాం అధ్యక్ష. ఇది కూడా శుద్ధ అబద్ధం అధ్యక్ష, ఇది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పే ఫిగర్స్ అధ్యక్ష. ఇదంతా ఈ ఫిగర్లన్నీ కూడా ఆల్ దీస్ ఫిగర్స్ ఆర్ కాగ్ రిపోర్ట్స్, బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్ని రిపోర్ట్స్. ఎంత శుద్ధ అబద్ధం అని అంటే అధ్యక్ష, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో సగటున అధ్యక్ష గమనిస్తే యావరేజ్ కింద 15,277 కోట్ల రూపాయలు, 227 కోట్ల రూపాయలు వాళ్ళు సంవత్సరానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద వాళ్ళు ఖర్చు చేస్తే అధ్యక్ష, మన ప్రభుత్వం అధ్యక్ష ఈ 57 నెలల కాలంలో ఏటా సగటున 17,757 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తాం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద అధ్యక్ష. బీట్ నాడు నేడు స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇరిగేషన్ కానీ, రోడ్స్ కానీ, ఇటువంటివన్నీ అధ్యక్ష. ఈ 17,757 కోట్లకు అదనంగా ఇంకొక 3 పోర్ట్లు కడతా ఉన్నాం. రామాయపట్నం అయితేనేమి, మచిలీపట్నం అయితేనేమి, మూలపేట అయితేనేమి, ఆ 3 పోర్ట్లకు సంబంధించిన మరో 12,000 కోట్ల రూపాయలు అదనంగా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇంకా పెరుగుదల కనిపిస్తుంది. ఆ 12,000 కోట్లలో కూడా ఖర్చు చేయడం ఆల్రెడీ మొదలుపెట్టాం. దానికి సంబంధించిన ఖర్చు కూడా ఇంకా అడిషనల్గా యాడ్ అవుతా పోతూ ఉంటాం. బట్ అది తీసుకోలేదు అధ్యక్ష. తీసుకోకుండానే ఈ 17,757 కోట్ల రూపాయలు 3 పోర్ట్స్ పక్కన పెట్టి కూడా ఈ 17,757 కోట్ల రూపాయలు 17,757 కోట్ల రూపాయలు మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద మన ప్రభుత్వం సంవత్సరానికి ఖర్చు పెడతా ఉన్న అమౌంట్ అధ్యక్ష. ఇంకొక ప్రధానమైన మన మీద మనకు పడని వాళ్ళు, మనకు గిట్టని వాళ్ళు, ది సో కాల్డ్ ఈనాడు, ది సో కాల్డ్ ఆంధ్రజ్యోతి, ది సో కాల్డ్ TV5 ఎవరైతే ఈ అబద్ధాల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, వీళ్ళు మన మీద చేసే ఇంకొక ఆరోపణ అధ్యక్ష, మనం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా జగన్ హయాంలో అప్పులు చేసిందని వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్లు కూడా చెప్తూ ఉంటాడు అధ్యక్ష. వాడు 10 లక్షల కోట్లు అంటాడు, వాడు 13 లక్షల కోట్లు అంటాడు. నోటికి హద్దు పొద్దు లేదు. నోరు ఏ మాదిరిగా తిరిగితే ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు గ్యారంటీతో
కూడా వివిధ కార్పొరేషన్స్ వివిధ సంస్థలకు చేసిన అప్పులు విత్ గవర్నమెంట్ గ్యారంటీస్, ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా కూడా ప్రభుత్వం చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే అధ్యక్ష గమనించినట్లయితే అధ్యక్ష 3 స్లైడ్స్ క్లియర్గా కూడా చూపించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా తీసుకుంటే అధ్యక్ష విభజన నాటికి గమనిస్తే అధ్యక్ష ఫస్ట్ కాలం అధ్యక్ష విభజన నాటికి స్టేట్ గవర్నమెంట్ డెట్, తర్వాత రెండో కాలంలో విభజన నాటికి 1,18,050 కోట్లు స్టేట్ గవర్నమెంట్ డెట్ ఉంటే అధ్యక్ష, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ మరో 14,000 కోట్లు. మొత్తంగా చూస్తే డెట్ స్టేట్ గవర్నమెంట్ డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ రెండు కలిపితే 1,32,000 రాష్ట్ర విభజన టయానికి ఉంటే చంద్రబాబు నాయుడు గారు మే 2019 అంటే తను దిగిపోయేసరికి మే 2019లో ఆయన దిగిపోయాడు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చింది జూన్లో వచ్చినాం. మనం వచ్చేదాకా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఒకసారి గమనించినట్టయితే తర్వాత 1,32,000 నాన్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అవి కూడా కలుపుకుంటే అధ్యక్ష ఇంకొక 21,000 కూడా అది కూడా కలుపుకుంటే టోటల్గా ఏ రకమైన నువ్వు ఏ భూతద్దం వేసినా ఏం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి ఏం ఎతికినా ఏమున్నా కానీ స్టేట్ గవర్నమెంట్ డెట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా తెచ్చిన డెట్ కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తెచ్చిన డెట్ కానీ ఏది తీసుకున్నా కూడా అధ్యక్ష రాష్ట్ర విభజన టయానికల్లా 1,53,000 కోట్లు డెట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాం దిగిపోయే టయానికి 4,12,288 కోట్ల రూపాయలు చేసి దాన్ని ఆయన దిగిపోయాడు. అంటే 1,53,000 కోట్లను కాస్త 4,12,288 కోట్ల రూపాయలు చేర్చి ఆయన దిగిపోతే మనం 4,12,000 కోట్ల రూపాయలు డెట్తో మన ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడు అది 7,03,000 కోట్లకు డెట్ కనిపిస్తూ ఉంది. ఒకసారి ఈ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష డెట్లో ఎవరెవరి హయాంలో ఎంత గ్రోత్ రేట్ నమోదైందని చూస్తే టోటల్ గ్రోత్ రేట్ అండ్ డెట్ చూస్తే ఈ 1,53,000 కోట్లు కాస్త 4,12,000 కోట్లు కావడం అంటే చంద్రబాబు నాయుడు హయాంలో సంవత్సరానికి గ్రోత్ రేట్ 21.87% పెరుగుదల ఉంటే మన హయాంలోకి వచ్చేసరికి కేవలం 12.13% మాత్రమే పెరుగుదల కనిపిస్తా ఉంది. పైగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు టైంలో బటన్లు లేవు, స్కీములు లేవు, మంచి చేసిన పరిస్థితి లేదు, మంచి చేసిన చరిత్ర లేదు. కేవలం అప్పుడు ఉండింది డిపిటి, దోచుకో పంచుకో తినుకో. ఒక ఈనాడుకింత, ఒక ఆంధ్రజ్యోతికింత, ఒక TV5కింత, ఇంకొక దత్తపుత్రుడికింత, ఈయన ఇంత, జన్మభూమి కమిటీలు ఇంత, ఇంతే. ఈ నీళ్ళు మొత్తం పంచుకునే కార్యక్రమం తప్ప ఎక్కడా కూడా బటన్ నొక్కడం కానీ, ప్రజలకు పేదవాళ్ళకు పోవడం కానీ, అక్కచెల్లెమ్మలు ఖాతాల్లోకి వెళ్ళడం కానీ ఎక్కడా జరగలేదు. ఏ అవ్వ తాత కూడా